Friends, good morning. Actually, IBS is the biggest problem. Okay, nowadays actually చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కసారి మన బాడీలో స్టార్ట్ అయిపోతే మనకు ఎట్లా ఏ టైప్ లక్షణాలు మనకు కనిపిస్తాయి అంటే నార్మల్గా ఒకరికి డైరియా రావడం, ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ రావడం, అంటే మలబద్ధకం, ఒక్కొక్కసారి ఫ్రీ మోషన్స్ ఎక్దమ్ చాలా ఫ్రీ అయిపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ ఫ్రీక్వెంట్లీ గడి గడి మోషన్స్ రావడం, లేకపోతే టైట్గా రావడం, ఒక్కోసారి ఎక్దమ్ లూజ్ రావడం అండ్ బొజ్జ నొప్పి రావడం, ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. బట్ యూనో దీని గురించి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు డాక్టర్. ఆ డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ మీరు వాడితే జస్ట్ కొంచెంకి అది ఆరాం ఉంటుంది అన్నమాట. మనకు జస్ట్ కొంచెం కోసం మనకు బాగానే ఉంటుంది, తర్వాత అగైన్ మనకు ఇబ్బంది స్టార్ట్ అయిపోతాయి. ఒక్కరోజు కూడా మీరు ఆ మెడిసిన్స్ వాడకపోతే మీకు నార్మల్గా ప్రాబ్లమ్స్ అగైన్ రేజ్ అవుతుంది. సో దట్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్స్. అండ్ మెడిసిన్స్ మనం ఎక్కువ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి మనకు. అందుకే మనం ఏం చేయాలంటే న్యాచురల్గా ఎలా మనం క్యూర్ అవ్వాలి, ఇది చూసుకోవాల్సిన విషయం. సో అక్కడ ఏంటంటే మీకు గట్ లైనింగ్స్ అక్కడ మీకు నార్మల్గా రిపేర్ అవ్వాలి. గట్ లైనింగ్స్ ఎప్పుడైనా సరే మీకు రిపేర్ అయితే ఆటోమేటికలీ అన్నీ బాగా అయిపోతాయి. ఓకే, సో గట్ నుంచి మనకు మైండ్ వరకు కూడా 100% మనకు కనెక్షన్ ఉంది కాబట్టి గట్ రిపేర్ చేస్తే మీ మైండ్ కూడా రిపేర్ అవుతుంది. అండ్ దాంతోపాటి మీకు మైండ్ కూడా బాగుంటుంది, ఇరిటేషన్ ఉండొద్దు, ఇరిటేషన్ కంప్లీట్గా తగ్గిపోతాయి అక్కడ. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లోటింగ్. సమ్ టైమ్స్ మనకు బ్లోటింగ్ రావడం, సమ్ టైమ్స్ ఎక్సెసివ్ హంగర్ రావడం, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది అన్నీ జరగకుంటే ఉండాలంటే మనకు డైలీ బేసిస్లో మనం ఏం చేయాలంటే ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ రెండూ తీసుకోవాలి. ఓకే, సో హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, దాంతోపాటి మనం ఫ్రూట్స్ తినాలి అండ్ ఫ్రూట్ జ్యూస్ విదౌట్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ మనం తాగాలి. ఓకే, సో ఇది అన్నీ తీసుకోవడం మొదలుపెట్టాలి. అండ్ ఆల్కలైనిటీ మన బాడీలో పెంచాలి, యాసిడిటీ తగ్గించాలి. యాసిడిటీ మనం తగ్గించాలంటే ఆల్కలైనిటీ డైట్ మనం పెంచాలి. డైలీ బేసిస్లో మజ్జిగ కూడా తాగాలి. డైలీ బేసిస్లో ఒక పూట మిలెట్ అయినా తినాలి, ఒక పూట ఓన్లీ మిలెట్, అలాంగ్ విత్ దట్ పప్పు కర్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఎలా చేస్తే గ్రాడ్యువల్గా మీకు తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 అవర్ డైలీ ఎక్సర్సైజ్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.